అమ్మమ్మ చెప్పిన కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు తెలివి తక్కువ గాడిద. అనగనగనగా ఒక ఊరిలో ఒక వర్తకుడు ఉండేవాట. వర్తకుడు అంటే వ్యాపారి, బిజినెస్ మ్యాన్. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. గాడిద అంటే డాంకీ అన్నమాట. అయితే అతను ఉప్పు అమ్ముకుని జీవించేవాట. ఉప్పు అంటే సాల్ట్, మనం కూరలో పప్పులో అన్నిట్లో వేసుకుంటాం కదా, సాల్ట్ అన్నమాట. ఆ ఉప్పు అమ్ముకుని జీవించేవాట. రోజు పొద్దున్నే లేవగానే ఆ ఉప్పు మూటల్ని గాడిద వీపు మీద పెట్టి ప్రతి ఊరు తిరుగుతూ అమ్ముతూ ఉండేవాట. అలాగే ఒకరోజు తను పక్కనున్న వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఆ వేరే ఊరు వెళ్ళాలంటే మధ్యలో ఒక చిన్న కాలువ ఉందిట. కాలువ అంటే చిన్న లేక్ లాంటిదన్నమాట. అది దాటేటప్పుడు అనుకోకుండా అక్కడ బురదలో కాలు జారి గాడిద నీళ్ళల్లో పడిపోయిందిట. నీళ్ళల్లో పడిపోతే ఏమైంది, ఉప్పు కరిగిపోతుంది కదా, వాటర్లో వేయగానే నీళ్ళల్లో ఉప్పు కరిగిపోయిందిట. అయితే దాని మీద వేసిన ఉప్పు మూటలు చాలా లైట్ వెయిట్ అయిపోయాయట, తేలిగ్గా అయిపోయాయట. అందుకని గాడిద అప్పుడు అనుకుంది, అబ్బా ఇదేదో బాగుంది, నాకు చాలా తేలిగ్గా అయిపోయింది, ఎక్కువ బరువు మోయకుండా సరిపోతుంది అని చెప్పి రోజు ఆ పక్క గ్రామానికి వెళ్ళినప్పుడల్లా కావాలనే నీళ్ళల్లో కాలు జారి పడిపోతూ ఉండేదిట. అయితే ఉప్పు కూడా కరిగిపోయేది, అలాగే బరువు కూడా తగ్గిపోయేది, మూటలున్న బరువు తగ్గిపోయేది, ఉప్పు కూడా కరిగిపోయేది. కానీ పాపం మన వ్యాపారికి మాత్రం ఎప్పుడు లాభం రాలేదుట. అంటే ప్రాఫిట్ కాకుండా లాస్ వస్తుందన్నమాట. వ్యాపారం అంతా నష్టపోయే పరిస్థితి వచ్చిందిట. కానీ ఒకరోజు వ్యాపారికి అర్థమైపోయింది, కావాలనే చేస్తోంది ఈ గాడిద, రోజు కావాలనే నీళ్ళల్లో పడిపోయి ఉప్పు అంతా కరిగించేస్తోంది అని అర్థమైపోయింది. అందుకని ఆ రోజు ఏం చేశాడు మన వ్యాపారి, ప్రత్తి మూటలను పెట్టాట. ప్రత్తి అంటే కాటన్ అన్నమాట. కాటన్ అంతా బ్యాగుల్లో ఫిల్ చేసి, ఆ మూటల్లో ఫిల్ చేసి అది గాడిద మీద పెట్టాట. అయితే రోజులాగే గాడిద తను ఒక చిన్న ట్రిక్ చూపిస్తుంది కదా, ఎలా అయితే పడిపోతుంది నీళ్ళల్లో, అలాగే నీళ్ళల్లో వెళ్ళేటప్పుడు కాలు జారి పడిపోయిందిట కావాలని. కానీ కాటన్ నీళ్ళల్లో తడిస్తే బరువు పెరుగుతుంది కదా, తగ్గుతుందా పెరుగుతుందా? బరువు పెరుగుతుంది అన్నమాట. అందుకని ఏమైంది, నీళ్ళల్లో పడిపోగానే కాటన్ అంతా బరువుగా అయిపోయిందిట. గాడిదకి ఏం అర్థం కాలేదు, అదేంటి రోజు బరువు తగ్గిపోయేది కదా, ఇవాళ ఇలా బరువు పెరిగిపోతుంది అనుకుని అలా మోసుకుంటూ నడుస్తుందిట. అలాగే తడిసిపోయిన ప్రత్తిని ఎవరు కొనుక్కోరు అనమాట. తడిసిపోయిన కాటన్ ఎవరికి ఉపయోగం లేదు కదా, అందుకని ఎవ్వరు మాకొద్దు వెళ్ళిపో అని చెప్తూ ఉన్నారట. పాపం ఆ గాడిద రోజంతా తడిసిపోయిన ప్రత్తిని మోసుకుంటూ ఊరంతా తిరిగి చివరికి ఇంటికి చేరి ఆ వీపు మించి ఆ మూట దించేసరికి, అమ్మయ్యా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకూడదురా నాయన, ఎంత కష్టం అనిపించింది, ఎంత బరువు మోయాల్సి వచ్చిందో, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని మాత్రం చెయ్యను నేను అని బుద్ధి తెచ్చుకుందిట. పిల్లలు, మనం ఎప్పుడు కష్టంగా అనిపించిన పని ఎవరైనా సాయం చేసుకుని చెయ్యాలి అనుకోవాలి, కానీ ఎలా తప్పించుకోవాలనుకోకూడదు. తప్పించుకోవాలి అనుకుంటే అది ఇంకో రకంగా మనకే సమస్యగా మారచ్చు. సరేనా? ఇక కథ కంచికి, మనమేమో ఇంటికి.